ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుల మహోన్నతుడ తండ్రి, గడిచిన కాలం అంతా కూడా మీ యొక్క రెక్కల చాటున నడిపించారు, భద్రపరిచారు. అందుని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ యొక్క ప్రేమలో నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ప్రభు అనేకమైన విషయాలను ప్రభు ధ్యానించబోతూ ఉండగా మీ చిత్త ప్రకారం నడిపించండి. దేవా, మా యొక్క ఆలోచనలు తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా మార్చుకునే విధంగా తండ్రి, మా మనస్సును తండ్రి మీ యొక్క ఆలోచన ప్రకారం నడిపించుకునే విధంగా మా కుటుంబాలను, మా ఆత్మీయ జీవితాన్ని తండ్రి వాక్యం మీద కట్టుకునే విధంగా చక్కటి జ్ఞానాన్ని, వివేచన శక్తిని, గ్రహింపును మా తండ్రి మాకు దయచేయండి. ప్రభా, చెబుతున్న నాకు సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని తండ్రి దయచేయండి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సును తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా ప్రతి ఒక్కరికి దయచేయండి. తండ్రి, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. మరి జెనిసిస్ లేదంటే గనక ఆదికాండము. ఈ ఆదికాండానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రభు చిత్తం అయితే కనుక ఫస్ట్ చాప్టర్ కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా మనం చూద్దాం. సో ఆదికాండం అనగానే చాలా మందికి అంటే చాలా మంది అనడం కంటే కూడా నాలాంటి వారు మొట్టమొదటిగా నేను బైబిల్ని తెలుసుకున్నప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నాకు కొత్త నిబంధన ఇచ్చారులేండి. కొత్త నిబంధన కూడా మన దగ్గర ఉన్నటువంటి నిబంధన కాదు, కొత్త నిబంధన గ్రంథం కాదు. అదేదో ఒక పుస్తకం లాంటిది ఇచ్చారు నాకు. అది చదువుకున్నప్పుడు నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత మళ్ళీ ప్రభు చిత్త ప్రకారంగా చక్కగా ఒరిజినల్ బైబిల్ ఇవ్వటం జరిగింది. ఆ ఒరిజినల్ బైబిల్లో పెద్ద బైబిల్ అంటే పాత నిబంధన, కొత్త నిబంధన కలిసి ఉన్నటువంటి పుస్తకాన్ని నాకు ఇచ్చారు బైబిల్ని. ఇచ్చినప్పుడు మరి నాకు బ్యాక్గ్రౌండ్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా. ఆ టైంలో బైబిల్ చదువుకున్న వెంటనే చాలా క్వశ్చన్లు వస్తాయి. ఇంకా అవే నేను మీకు చాలా సందర్భాలు అడుగుంటాను. మరి మరులేని మేలుల్లో కానీ, మరులేని మేలుల షార్ట్ ఫిల్మ్ లో కూడా కొన్ని క్వశ్చన్లు అడిగి ఉన్నాం. తర్వాత నాకెవరైనా పరిచయం అయినా కానీ నేను మొదటగా అడుగుతాను. అంటే వాళ్ళు ఎంత మాత్రం అర్థం చేసుకున్నారని తెలియజేసి, ఒకవేళ వాళ్ళు సరిగా చదవకపోతే కనుక, సరిగా బైబిల్ని ధ్యానించకపోతే కనుక వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేయడానికి అడుగుతాను. ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఇలా చదవాలని నేను తెలియజేసే ప్రయత్నంలో భాగంగా అడుగుతుంటాను. అలాగా ఆదికాండం మనం చదువుకున్నప్పుడు చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ చాప్టర్ ఓపెన్ చేసిన వెంటనే చాలా క్వశ్చన్లు వస్తాయి. ఆ క్వశ్చన్కి తగినట్టుగా కొంతమంది చెప్పే సమాధానాలు అనేవి ఇంకా ఇరిటేటింగ్ గా ఉంటాయి అనమాట. అంటే అసలు చెప్పరు సరిగా. కాబట్టి సో అసలు ఎందుకు అలాంటి మనసు వస్తుంది ఇంతకీ చదువుకున్న వెంటనే ఎందుకు అలా వస్తుందంటే పరిపూర్ణమైనటువంటి పద్ధతిలో బైబిల్ చదవకపోవటం వల్ల. అందుకే నేను మీకు ప్రతి ఒక్కరికి ఎవరైతే మనకి పరిచయం అవుతారో పరిచయమైన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఇచ్చే వీడియో ఏంటి ఎందుకంటే బైబిల్ ఎలా చదవాలి. అంటే ఇప్పుడు దేవుడు ఎవరైనా షార్ట్ ఫిల్మ్ ఇస్తున్నాంలేండి. ఇప్పుడు దేవుడు ఎవరైనా షార్ట్ ఫిల్మ్ ఇస్తున్నాం. షార్ట్ ఫిల్మ్ అయిపోయిన వెంటనే ఫస్ట్ ఇచ్చే వీడియో ఏంటి ఇంతకీ బైబిల్ ఎలా చదవాలి. అంటే అది తెలియాలి మనకి. అంటే ఎలా చదవాలి అనేది ఒక స్పష్టత వస్తేనే మనం ఏదైనా చేయగలం. ఆ స్పష్టత రాకుండా మనం ఎంత చదువుకున్నా మనకు అర్థం కాదు. కాబట్టి ఆ వీడియోని మీరు ఒకవేళ చూడకపోతే కనుక తప్పకుండా చూడండి. చూసే ఉంటారు నాకు తెలిసి ఆ విషయం. ఒకవేళ చూడకపోతే కనుక తప్పకుండా చూడండి. ఇప్పుడు ఆదికాండం అనేది ఎందుకు ప్రాముఖ్యం, అసలు ఆదికాండం యొక్క అవసరత ఏంటి అనే విషయాల్లోకి మనం వెళ్ళాం అనుకోండి, చాలా 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 ప్రాముఖ్యం. ఎందుకయ్యా అంటే మనకి ఆదికాండంలో 1వ అధ్యాయం అర్థమైతేనే 2వ అధ్యాయం అర్థం అవుతుందండి. అంటే 1వ అధ్యాయం అర్థం కాకుండా 2వ అధ్యాయానికి వెళ్ళాం అనుకోండి, 1వ అధ్యాయంలో దేవుడు చెప్పాలనుకున్న ఆ సబ్జెక్ట్ లేదంటే దేవుడు చెప్పాలనుకున్నటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థం కావు. అది అర్థం కాకుండా మనం 2వ అధ్యాయంలోకి వెళ్ళాం అనుకోండి, ఏదో కంప్లీట్ చేసేస్తాం. అంటే ఇగో రోజుకి అరగంట పోర్షన్ పెట్టుకొని లేదంటే ఒక 40 నిమిషాలు పెట్టుకొని చదువుకుంటాం చూసారు, డైలీ పోర్షన్ అంటూ ఉంటారు కొంతమంది కొన్ని చోట్ల. అట్లా మనం వెళ్ళిపోతాం కానీ మనకి 1వ అధ్యాయం అర్థం కాకుండా 2వ అధ్యాయానికి వెళ్ళిపోయి అనుకున్న అలా వెళ్ళగలం. చదవటానికి ఏముంది, ఎలాగని చదివేసుకోవచ్చు. కానీ పరిపూర్ణమైనటువంటి మనసుతో మనకు అర్థం కాదనమాట. 2వ అధ్యాయం అర్థం కాకుండా 3వ అధ్యాయం అసలు అర్థం కాదు. అంటే ఆదికాండం అనేది ఎలా ఉంటదంటే ఇంటర్ కనెక్టెడ్ లేదా ఇంటర్ లింక్డ్. అంటే ఫస్ట్ 3 అధ్యాయాలు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా మనకి తర్వాత అధ్యాయాలు కనెక్ట్ అయి ఉంటది. ఆ తర్వాత నుంచి వేరే వాటి కనెక్ట్ అయి ఉంటది. ఇంకొక మాటలో చెప్పాలంటేనండి, ఆదికాండం గనక మనకి పరిపూర్ణంగా అర్థం కాకపోతే బైబిల్ అర్థం కాదండి. ఎందుకంటారా? ఎందుకంటే బైబిల్‌లో మీరు ఏ పుస్తకమైనా తీసుకోండి.
అంటే నిర్గమకాండం కానీ, మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ, లేదంటే కనుక అపోస్తుల కార్యాలు కానీ, మీరు ఏ పుస్తకమైనా తీసుకోండి. 2 పదాలు మనకు బాగా వినబడతా ఉంటాయండి. అవేంటి ఇంతకీ? ఇశ్రాయేలీలు, యూదులు. ఇశ్రాయేలీలు, యూదులు. అసలు ఎవరు ఇశ్రాయేలీలు అనే దానికి మనకి ఫుల్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటదనుకుంటున్నారు? ఇంతకీ ఆదికాండంలో ఉంటది. అంటే ఇశ్రాయేలీలు అంటే ఎవరు అనేది మనకి ఎక్కడ కనబడతదయ్యా అంటే, ఆదికాండంలో కనబడతది. ఇప్పుడు ఆ ఇశ్రాయేలీలు ఎవరో మనకు అర్థం కాలేదనుకోండి, చదువుకుంటూ వెళ్ళిపోతాం. దానిదేముంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ అంటే మనకి పరిపూర్ణమైనటువంటి హోల్ హార్టెడ్‌గా ఓకే. వీళ్ళా? ఆహా! ఇక్కడి నుంచి ఇలా జరిగిందని మనకు తెలియాలంటే ఆదికాండం మనకు అర్థం కావాల్సిందే. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎవరో మనకు అర్థం కాలేదనుకోండి, మనకి ఇంకొక విషయం అర్థం కాదు. అదేంటంటే కొత్త నిబంధన, పాత నిబంధన. అసలు ఈ 2 నిబంధనలు ఎందుకున్నాయి ఇంతకీ? ఏమండి? పాత నిబంధన అంటే ఏంటి ఇంతకీ? పాతదైపోయిన నిబంధననా? లేదా కొత్త నిబంధన అంటే ఏంటి? కొత్తదైపోయిన నిబంధననా? అంటే ఇది మనకు అర్థం కాదు మళ్ళీ. అసలు కొత్త నిబంధన, పాత నిబంధన ఏంటో మనకు అర్థం కాలేదనుకోండి, అసలు యేసుక్రీస్తు వారు ఇండియాలో పుట్టకుండా ఇండియాలో పుట్టే అవకాశాలు కూడా ఉంటాయి కదండీ! మరి ఇండియాలో పుట్టకుండా యేసుక్రీస్తు వారు ఇజ్రాయెల్ కంట్రీలో ఎందుకు పుట్టారో మనకు అర్థం కాదు. అప్పుడు యేసుప్రభు వారు అసలు యూదుల దగ్గర ఎందుకు వచ్చారో మనకు అర్థం కాదు. అసలు ఆ పరిచర్య యేసుప్రభు వారు అక్కడ ఎందుకు చేశారో మనకు అర్థం కాదు. అసలు సంఘాలు కూడా మీరు ఆదిమ సంఘం మనం ఆలోచించామనుకోండి. పేతురు గారు సంఘాన్ని ప్రారంభిస్తారండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. అసలు అక్కడెందుకు ఇనిషియేట్ అయ్యింది? అసలు పరిశుద్ధాత్మ యొక్క క్రియలేంటి? ఆ! అక్కడి నుంచి సంఘం ఎలా మినిస్ట్రీ పరిచర్య ఎలా అభివృద్ధి అవుతూ వచ్చింది? అసలు అర్థం కాదు మనకి. అక్కడ దాకా ఎందుకు మీరు బాగా చదివారనుకోండి, మత్తయి సువార్తలో మీరు చూసారనుకోండి, ఒకటో అధ్యాయంలో మనకు ఒక విషయం కనబడతది. మత్తయి సువార్త ఒకటో అధ్యాయం ఏం కనబడుతది మనకి ఎందుకంటే, ఇదిగో దేవుడు ఒక సూచన మీకు చూపించును. కన్యక గర్భవతి కుమారుని కనును. చూద్దాం ఆ మాట ఒకసారి. ఒకసారి చూడండి మత్తయి సువార్త మనం చూసామనుకోండి. చూడండి ఎలా ఉంటాయో మత్తయి సువార్త ఒకటో అధ్యాయం మనం చూస్తే, మత్తయి సువార్త ఒకటో అధ్యాయము 22వ వచనం మనం చూసామనుకోండి. 22వ వచనం మనం చూస్తే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. చూసారా? ఈ పదం ఏడుందో? అంటే ఇప్పుడు అక్కడ వరకు బానే ఉంది. కింద చూడండి 23వ వచనం మనం చూసామనుకోండి. అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు. అంటే ప్రభువు తన ప్రవక్త ద్వారా ఏం మరలారు ఇంతకీ? అది మనకెక్కడ కనబడుతదంటే యెషయా గ్రంథంలో కనబడుతదండి. చూడండి యెషయా గ్రంథం మనం చూస్తే 7వ అధ్యాయంలో 14వ వచనంలో మనకు కనబడుతది ఈ మాట. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే అక్కడ కనబడుతుంది ఏమని? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించండి. ఏమని? కన్యక గర్భవతి కుమారుని గాని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. చూసారా? ఇప్పుడు ఈ మాట మనకక్కడ కనబడుతుంది ఏమని? మత్తయి సువార్త 1 అధ్యాయం 22లో మనకు కనిపించే మాట. ఎక్కడ మాట ఇంతకీ? యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో 14వ వచనంలో పలకబడినటువంటి మాట నెరవేర్పు ఎక్కడ కనబడుతున్నాయి అంటే మత్తయి సువార్త 1 అధ్యాయం 22 దగ్గర మనకు కనబడుతుంది. ఇప్పుడు మనకొచ్చే క్వెషన్ నెక్స్ట్ ఎలా ఉంటదంటే, అసలు దేవుడు ఆ పదాన్ని ఎందుకు పలికారు? ఎవరితో పలికారు? అనేది మనకి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఓకే. ఇది యెషయా గ్రంథంలో ఉంది కదా! అని మనం సర్ది చెప్పుకున్నాం అనుకోండి. సర్ది చెప్పుకున్నట్టు ఉంటది. కానీ రూట్స్ మూలాలతో సహా మనకు అర్థం కావాలంటే మనకి దేని మీద స్పష్టత ఉండాలి అంటే ఆదికాండం మీద పరిపూర్ణమైనటువంటి పట్టు ఉండాలి. ఇప్పుడు ఆదికాండం మీద పరిపూర్ణమైనటువంటి పట్టు లేదనుకోండి మనకి ఏం అర్థం కాదు. అందుకే కొంతమంది బైబిల్ పండితులు లేదంటే కనుక బైబిల్‌ని బాగా ధ్యానించినటువంటి పూర్వీకులు, పూర్వకాలంలో ఉన్నటువంటి వాక్యాన్ని చక్కగా ప్రకటించినటువంటి పెద్దలు, మరి మన ప్రీవియస్ జనరేషన్ ఉన్నటువంటి వారు ముందు తరాలలో వాళ్ళేం చెప్తారంటే, ఆదికాండం అనేది మిగిలిన పుస్తకాలకే తాళపు చెవి లాంటిది. అంటే కీ. అంటే ఇదొక కీ అన్నమాట. అంటే మనకి ప్రతి దానికి ఆహ్, లాక్స్ పడిపోయి ఉంటాయి. ఇంటర్ కనెక్టెడ్, ఇంటర్ లాక్డ్ అని చెప్పి చూసారా? ఆ లాక్స్ అన్నీ మనకి క్లియర్ అవ్వాలంటే మనకేం తెలియాలి ఎందుకంటే ఆదికాండం తెలియాలి. అంటే బైబిల్‌లో ఉన్నటువంటి మనకి పుస్తకాలలో జ్ఞానయుక్తంగా మాత్రమే గాదు. ఆదికాండం అనేది దానికి మాత్రమే కాదు. ఇప్పుడు ప్రాక్టికల్‌గా మనం వచ్చామనుకోండి. అంటే సొసైటీలో మనకు కనబడుతున్నటువంటి సబ్జెక్ట్స్ లేదా సొసైటీలో మనకు కనబడే విషయాలు. ఇప్పుడు ఒక అన్నయ్యకి, ఒక తమ్ముడికి పడట్ల. అంటే అన్నదమ్ముల మధ్యలో గొడవలున్నాయి. లేదంటే గనక వాళ్ళిద్దరి మధ్యలో కొంత విభేదాలున్నాయి. అసలు ఈ విభేదాలనేవి ఎందుకొస్తున్నాయి? అసలు విభేదాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? విభేదాల యొక్క ఇనీషియల్ పాయింట్ ఏంటి? అసలు భార్యాభర్తల మధ్యలో వివాహం అని జత కలుస్తున్నారండి. అంటే వివాహం అనే ఒక సబ్జెక్ట్ మనకు కనబడుతుంది. అంటే ఒక కాన్సెప్ట్ మనకు కనబడుతుంది. ఒక విధానం మనకు కనబడుతుంది. అసలు ఈ వివాహం అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఎలా అప్‌డేట్ అయ్యింది? ఎలా ముందుకొచ్చింది? ఏ విధంగా మారుతూ వచ్చింది? దీని పట్ల ఒక స్పష్టత రావాలన్నా, లేదంటే కనుక ఒక ఒక మనిషికి మరణం ఎందుకొస్తుంది? మరణం తర్వాత ఉన్నటువంటి లైఫ్ ఎలా ఉంటది?
అసలు ఒక మనిషి జీవితంలో అసలు మరణం ఎందుకు వచ్చింది? మనం వింటాం. మీరు జేసీఎంసీ విన్నారు, బీబీసీ ఆడియోస్ విన్నారు, ఎఫ్సిహెచ్ కోర్స్ కంప్లీట్ చేశారు కాబట్టి మీరు చెప్తారు. మరణించిన తర్వాత ఒక మనిషి ఎక్కడికి వెళ్తున్నారో మీరు చెప్తారు. అసలు మొట్టమొదటగా మరణం ఎందుకు వచ్చింది ఫస్ట్? అసలు మరణం అనేది ప్రపంచంలోకి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది అనేదాన్ని మనకి ఎక్కడ కనబడుతుంది మనకి రూట్ ఎందుకంటే మళ్ళీ మనకి ఆదికాండంలో కనబడుతుంది. చూడండి. ఒక మనిషి ఇంకొక మనిషి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, వివాహం కావచ్చు, సంబంధాలు కావచ్చు, లేదంటే గనక ఉగ్రతలు కావచ్చు, మరణం కావచ్చు, మరణం తర్వాత ఉన్నటువంటి జీవితం కావచ్చు, ఇలా ప్రతి దానికి ప్రాక్టికల్ గా మనకు కనిపించే ప్రతి దానికి కూడా సొల్యూషన్ నాకు ఎక్కడ కనబడుతుంది అయ్యా అంటే ఇదిగో మనకి ఆది కాండంలో కనబడుతుంది. ఇంకో విషయం చెప్పమంటారా? మనకొచ్చే ప్రతి క్వశ్చన్ కి సమాధానం మాత్రమే కాదు, దానికి ఫైనల్ స్థితి అంటే ఇప్పుడు మరణం ఉందనుకోండి, మరణం ఎందుకు స్టార్ట్ అయ్యింది అనే దానికి సొల్యూషన్ మాకు అక్కడ కనబడుతుంది. ఈ మరణం యొక్క ముగింపు ఏంటి? అతిని బ్రదర్ మరణానికి కూడా ముగింపు ఉందంటే, మరణం అనేది మనిషికి ఎండ్ కాదు, కానీ మరణానికి ఒక ముగింపు ఉంటది. మరణం వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? మరణం పోయిద్దనేగా. మరణం రాబడింది, ప్రపంచంలోకి మరణం వచ్చింది. మనం చూస్తాం ఆ మాట రోమపత్రిక 5:12 మనం చూసాం అనుకోండి. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించునో. ప్రవేశించినటువంటి మరణానికి అంతం ఉండాలి కదా. అది మరణానికి కూడా అంతమా బ్రదర్ అంటే ఉంటదని. ఎక్కడ? ఏ విధంగా ఉంటది ఇంతకీ? అనే దానికి కూడా అల్టిమేట్ ఆన్సర్ మనకి ఎక్కడ కనబడుతదయ్యా అంటే ఈ ఆదికాండంలోనే మనకు కనబడుతది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు ఇంతకీ? ఆదికాండం అనేది మనకు అర్థమవుతేనే చాలా క్వెషన్స్‌కి ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఏవి ఇంతకీ అంటే ఇదిగో మన లైఫ్‌లో జరిగే క్వెషన్స్ కావచ్చు, లేదంటే గనక బైబిల్‌లో ఉన్నటువంటి క్వెషన్స్ కావచ్చు, లేదంటే గనక ఇంకా చెప్పాలంటే గనక దేనికైనా గాని ఒక స్పష్టత మనకి కావాలంటే గనక దానికి రూట్ లేదంటే గనక మూలం ఎక్కడుంది ఇంతకంటే ఆదికాండంలో ఉంది. మనం చదువుకుంటూ అలా వెళ్ళిపోతాం గానండి. అలా చదివేసుకుంటూ వెళ్ళిపోతాం గానీ, కానీ దానికి మనం బాగా ఆలోచించాం అనుకోండి, ఆదికాండం ద్వారానే అన్ని విషయాలకి స్పష్టత వచ్చిద్ది మనకి. ఇంకా చెప్పాలంటే ఎలా చెప్పొచ్చయ్యా అంటే మనం బాగా బైబిల్ పట్ల ఒక స్పష్టత వచ్చిందనుకోండి, బైబిల్ పట్ల ఒక పట్టొచ్చిందనుకోండి, ఒక స్టేట్‌మెంట్ మనం ఇవ్వచ్చు. ఆ స్టేట్‌మెంట్ ఏంటంటే 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ అంటే ఏదో కాదు. అదేదో కొత్తగా ఏదో లేదు. ఆదికాండంలో జరిగినటువంటి ఆదికాండంలో జరిగినటువంటి పరిస్థితుల యొక్క కొనసాగింపే. అంటే ఆదికాండంలో ఏవైతే జరిగాయో వాటి యొక్క కొనసాగింపు. లేదంటే వాటి యొక్క అంతం. లేదంటే వాటి యొక్క విస్తరణ. లేదంటే వాటి యొక్క కంటిన్యూషనే మిగిలినటువంటి 65 పుస్తకాలు. మొత్తం 66 పుస్తకాలు కదండీ బైబిలు. ఈ 66 పుస్తకాల బైబిల్‌ని మనం ఎలా చెప్పొచ్చయ్యా అంటే 66 పుస్తకాలలో ఉన్నటువంటి ఒక పుస్తకం మొదటి పుస్తకం అయినటువంటి ఆదికాండంలో ఉన్నటువంటి వాటి యొక్క కొనసాగింపు లేదా వాటి యొక్క కంటిన్యూషనే 66 పుస్తకాలు. అంటే మిగిలినటువంటి 65 పుస్తకాలలో ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా ఎక్కడిదయ్యా అంటే ఆదికాండంలో ఉన్నటువంటిదే. కనుక ఆదికాండం అనేది చాలా 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 ప్రాముఖ్యం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీకు మిస్ అవ్వకండి. ఒకవేళ మిస్ అయితే గనక వెంటనే మీరు అది వినండి. కంప్లీట్ చేసేయండి. మనకి ఛానెల్‌లో ఉంటది. ఓకే. సో, ఈ విషయాలన్నీ మీరు గుర్తుంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అయితే ఈ ఆదికాండం మనం చదువుకుంటున్నప్పుడు ఇంకొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పటిదాకా చెప్పినంత మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అదేంటంటే ఆదికాండంలో మనకి మొట్టమొదటి వచనం మనం చదువుకున్నాం అనుకోండి. మొట్టమొదటి వచనం ఏంటి ఆదికాండం 1 అధ్యాయము 1 వచనం మనం చదువుకుంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే కొంతమంది తక్కువ స్థితిలో ఆలోచించే వాళ్ళు కావచ్చు, లేదంటే కనుక బైబిల్‌ని మొట్టమొదటిసారిగా చదువుకునే వాళ్ళు కావచ్చు. వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఆది అని ఇక్కడ మాట్లాడుతున్నారు కదా! ఆది అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఇంతకీ? లేదంటే గనక ఆది అని మనం మాట్లాడుకుంటున్నాం. మన ఇక్కడ బైబిల్‌లో ఉంది గదా! దీని యొక్క స్టార్టింగ్ డేట్ ఏంటి? లేదంటే గనక స్టార్టింగ్ టైమ్ ఏంటి ఇంతకి? లేదంటే స్టార్టింగ్ ఇయర్ ఏంటి ఇంతకని చాలా మంది అడిగే ప్రయత్నం చేస్తా ఉంటారు. అలాగే అంటే ఈ ఆదికాండం ఒకటో అధ్యాయం లేదంటే ఆదికాండం లేదా బైబిల్‌లో ఉన్నటువంటి అంశాలను తీసుకెళ్ళి దేనికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తా ఉంటారంటే సైన్స్‌కి, టెక్నాలజీకి ముడిపెట్టే ప్రయత్నం చేస్తా ఉంటారు. అంటే సైన్స్ ఏదో గొప్పదైనట్టుగా సైన్సే మొత్తం ట్రూత్ చెప్తున్నట్టుగా, లేదంటే గనక సైన్స్ ద్వారానే మొత్తం జరుగుతున్నట్టుగా, సైన్స్ లేకపోతే అసలు యూనివర్సే లేనట్టుగా, సైన్స్ లేకపోతే ఇంకేమీ లేనట్టుగా అంటే దేనితో వెరిఫై చేసే ప్రయత్నం చేస్తారంటే, బైబిల్‌ని తీసుకెళ్ళి సైన్స్‌తో వెరిఫై చేసే ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఏది చెప్పు ఇగో సైంటిఫికల్‌గా రాంగ్ కదా మరి ఇలాగా, సైన్స్ పరంగా ఇలా రైట్ కాదు కదా, అలా రాంగ్ కదా అని చెప్పేసి ఏం చేస్తుంటారంటే, బైబిల్‌లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్‌ని తీసుకెళ్ళి సైన్స్ దగ్గర పెడతా ఉంటారు.
చూసారా ఎంత అమాయకులో? అమాయకులను ఎందుకన్నానయ్యా అంటే, సైన్స్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం అనుకోండి. అసలు వాట్ ఈస్ సైన్స్? అంటే బైబుల్ యొక్క మూలాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కదా సైన్స్. లేదంటే గనుక సైంటిస్టులు కొంతమంది చేస్తుంటారు కదా! నేనేమంటానంటే, అసలు సైన్స్ యొక్క మూలాలేంటో మనం అసలు సైన్స్ యొక్క మూలాలు లేదంటే సైన్స్ యొక్క టైమింగ్స్ ఇవన్నీ గాదు. అసలు సైన్స్ అంటే ఏంటి అని క్వెషన్ అడిగామనుకో మనం ఎవరైనా గాని, అంటే సైన్స్ అంటే ఏంటండి అని అడిగామనుకోండి. తెలుగులో సైన్స్‌ని ఏమంటారండి? విజ్ఞాన శాస్త్రం అంటారు. విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి? సైన్స్‌ని తెలుగులో పరిసరాల విజ్ఞానం అని చిన్నప్పుడైతే 1, 2 అంటా ఉంటారు. పరిసరాల విజ్ఞానం 1 అంటే పరిసరాల విజ్ఞానం. 2 అంటే ఏంటంటే డిఫైన్ జేస్తారు. సైన్స్ అని ఒకటి, సోషల్ అని ఒకటి డిఫైన్ జేస్తా ఉంటారు. ఓకే. ఇప్పుడు అసలు ఏంటంటే సైన్స్ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ ద నేచర్. స్టడీ ఆఫ్ ద యూనివర్స్ లేదంటే స్టడీ ఆఫ్ ద నేచర్ అంటారు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి దానిని బాగా స్టడీ జేసి, ప్రకృతిలో ఉన్నటువంటి దాన్ని బాగా చదువుకొని చెప్పేదే సైన్సు. ఆ సైన్స్‌లో మనం ఆలోచించామనుకోండి చాలా తప్పులున్నాయి. ఎలా చెప్పొచ్చు బ్రదర్ అంటే, సైన్స్ ఫస్ట్‌లో ఏం చెప్పిందయ్యా అంటే, ఫస్ట్‌లో చెప్పినటువంటి సైన్స్ ఒక పాయింట్ ఏంటంటే, బైబిల్ అనేది భూమనేది బల్లపొరుపుగా ఉందని సైన్స్ చెప్పిందండి. తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళొచ్చి ఏం చెప్పిందంటే, లేదు, 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 లేదు గోళాకారంగా ఉందని చెప్పింది. అసలు ఫస్ట్ బల్లపొరుపు అని చెప్పిందెవరు? నువ్వే. మళ్ళీ గోళాకారం అని చెప్పిందెవరు? నువ్వే. అలాగే మీరు బాగా ఆలోచించారనుకోండి, గ్రహాలు ఎన్నున్నాయో మీకు తెలుసా? భూ ఈ ప్ర యూనివర్స్‌లో సోలార్ సోలార్ ఫ్యామిలీ లేదంటే గనుక సౌర కుటుంబంలో గ్రహాలు ఎన్నున్నాయో మీకు తెలుసా? 9 అని చెప్పారు. ప్లానెట్స్. మళ్ళీ తర్వాత చెప్పిందేంటి? 8 అని చెప్పారు. మళ్ళీ తర్వాత చెప్పిందేంటి? ఇంకా ఏం చెప్పారు? ఇక కన్క్లూజన్ రాలేదండి ఇంకా. 9, 8 అని కన్‌ఫ్యూజన్ దగ్గర ఉన్నారింకా. ఇంకొక పచ్చి అబద్ధం ఏంటయ్యా అంటే, మనుషులందరూ కూడా కోతి నుంచే పుట్టారనేది అదొక అబద్ధం మళ్ళీ. ఇవన్నీ అబద్దాలే. మీరు బాగా ఆలోచించండి. కానీ బైబిల్‌లో ఎక్కడైనా గాని సైన్స్ గొప్పగా ఫీల్ అవుతుంది గదా! ఆ సైన్స్‌కి సంబంధించినటువంటి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ అయినా గాని ఒక దగ్గర రైట్ అని, ఒక దగ్గర రాంగ్ అని మాట మార్చినటువంటి సందర్భం ఒక్కటి చూపించమని చెప్పండి చూద్దాం. కనబడతదేమో? దేవుడు మాట మార్చిన సందర్భాలు. అంటే భూమి గోళాకారంగా ఉందని ఒక చోట, లేదు, 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 లేదు భూమి బల్లపరుపుగా ఉందని ఇంకో చోట ఏడన్నా కనబడుతుందా వెతకండి మీరు కావాలంటే బైబిల్‌లో. అంటే భూమి గురించే కాదు ఇక దేని గురించైనా. ఈ ప్రపంచంలో ఏదైతే గొప్పగా పిలువబడుతుందో, లేదా గొప్పగా మాట్లాడుకుంటున్నారో, లేదంటే ఆధారాలతో నిరూపించబడిందో, నిరూపించబడిన ఏదైనా గాని మీరు తీసుకొచ్చి బైబిల్‌లో ఒక దగ్గర ఎలా ఉంది కదా బ్రదర్, ఒక దగ్గర అలా ఉంది కదా బ్రదర్ అని అంటే మీరు చూపించండి చూద్దాం. అంటే ఏంటి బ్రదర్? సైన్స్‌తో ముడిపెట్టకూడదంటే, ఎట్లా ముడిపెడతారండి తీసుకొచ్చి? అంటే ఏంటి బైబిల్ సైంటిఫికల్‌గా మాట్లాడదా? సైంటిఫికల్‌గా తప్పా అంటే, బైబిల్ ఎప్పటికి సైంటిఫికల్‌గా తప్పు కాదు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, మీకు అందుకే ఫస్ట్ వీడియోలో మీకిచ్చేది. అందులో ఏముంటది ఎందుకంటే, దేవుడెవరో షార్ట్ ఫిల్మ్‌లో కూడా మనం చూపించాం. దేవుడెవరో షార్ట్ ఫిల్మ్‌లో గాని, లేదంటే బైబిల్ ఎలా చదవాలనే దాంట్లో గాని, ఇదిగో ఈరోజే రిలీజ్ చేసాం ఒకటి. దేవుడున్నారనే ఒక మ్యాగజైన్, ఈ బుక్. అందులోకి మనం చెప్పాం. ఏంటో తెలుసా? సైన్స్ చెప్పడం కంటే ముందే బైబిల్ ఎన్నో విషయాలు తెలిసింది. న్యూటన్ లాస్ గాని, కెప్లర్ లాస్ గాని, భూమి గురించి గాని, అంతరిక్షం గురించి గాని, భూమి లోపల విన్న విషయాలు గాని, మనిషి యొక్క శరీరంలో ఏదైనా మీరు తీసుకోండి. సైన్స్ చెప్పడం కంటే ముందే ఎన్నో విషయాలు చెప్పేసింది. ఇంకా చెప్పాలంటే సైన్స్ ఒకవేళ పరిశోధనలు చేసి కనుక్కుంటే గనక ఏం కనుక్కుంటదో కూడా ముందే చెప్పేసింది బైబిల్. అంటే సైన్స్ ఇప్పటి వరకు చెప్పలేని విషయాలు చెప్పింది. అర్థమవుతుందా? సైన్స్ భవిష్యత్తులో చెప్పగలిగే విషయాలు చెప్పింది. అసలు ఎన్ని పరిశోధనలు చేసినా సైన్స్ చెప్పలేనటువంటి విషయాలు కూడా బైబిల్ చెప్తుంది. ఇది సైన్స్ చెప్పలేదు అని బైబిల్ చెప్తుందండి. అంత గొప్పది బైబిలు. ఇప్పుడు పెద్ద వస్తువుని తీసుకెళ్ళి చిన్న వస్తువుతో పోల్చడం ఏమాత్రం సరైనదో మీరే చెప్పాలి. అంటే భూమిలో నుంచి ఐరన్ వచ్చిందండి. మీకు అర్థమవుతుందా? భూమిలో నుంచి ఐరన్ వచ్చింది. అంటే భూమిలో నుంచి ఏమొచ్చింది ఇంతకీ? ఐరన్. అంటే ఇనుమొచ్చింది. ఇప్పుడు ఇనుములో తుప్పు పట్టిందనుకోండి, భూమికెప్పుడు తుప్పు పట్టిద్దంటే ఎలా ఉంటదండి మీరు జెప్పండి? ఇదేమన్నా న్యాయమా? ఇప్పుడు ఇనుముకు తుప్పు పట్టింది. అంటే భూమికి కూడా తుప్పు పట్టిద్దని తీసుకోవాలా ఇంతకి? ఇందులో నుంచి వచ్చినటువంటి ఒక మొక్క ఇనుము. భూమిలో ఏమున్నాయి ఇంతకి? కాటన్ ఉంది. భూమిలోనే ఏమున్నాయి ఇంతకి? రాగి ఉంది. భూమిలోనే బంగారం ఉంది. భూమిలోనే ఇనుము ఉంది. భూమిలోనే వజ్రాలు ఎన్నో ఉన్నాయి. భూమిలోనే ఎన్నో ఉన్నాయి. అందులో ఒక మొక్క ఇనుము. ఆ ఇనుముతో ఈ భూమిని పోల్చడం ఏంటండి మీరు చెప్పండి? భూమిలో నుంచి వచ్చినటువంటి ఒక మొక్క ఇనుము. అదే విధంగా ప్రపంచంలో కనుగొనలేనటువంటి గొప్ప విషయాలు, అసలు ప్రపంచానికి అర్థం కానటువంటి ఎన్నో గొప్ప గొప్ప సబ్జెక్ట్స్ చెప్పినటువంటి బైబిల్‌లో నుంచి లేదా దేవుడి నోటి మాట ద్వారా వచ్చినటువంటి ప్రకృతిలో నుంచి పుట్టినటువంటిదే ఒక ఒక మొక్క సైన్స్. ఈ సైన్స్ కూడా ఎవరికి మొత్తం రాదండి. అందులో సైన్స్ చూసిందల్లా ఎంత అంటే 4% మాత్రమే.
వాళ్ళే ఒప్పుకున్నారు. ప్రకృతిలో మనకు తెలియనటువంటి విషయాలు ఇంకా 96% ఉంది. మేము కనుగొనగలిగింది 4% అని ఆళ్ళే ఒప్పుకుంటారు. మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు ఒక డాక్టర్ గురించి మనం ఆలోచించామనుకోండి. ఒక డాక్టర్‌కి అక్కడ దాకా న్యూరాలజీ అని ఒకటుందండి. ఆ న్యూరాలజీలోనే మళ్ళీ న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్ అంట. చూడండి, అంటే ఇప్పుడు గుండె అని హార్ట్ అని మనం తీసుకున్నాం అనుకోండి. హార్ట్ గురించి స్పష్టంగా చెప్పే డాక్టరు, బోన్స్ గురించి సరిగ్గా స్పష్టంగా చెప్పలేడు. దేనికయ్యంటే అతగాడికి దేని మీద స్పష్టత ఉందంటే హార్ట్ గురించి మాత్రం స్పష్టత ఉంది. మిగిలినటువంటి బోన్స్ గురించి స్పష్టత లేదు. సైన్సు ఒకదాని మీద, లేదా ప్రకృతిలో కనిపించే ఆ పదార్థంలో 4% మాత్రం తెలుసుకుంది. నీకు తెలుసుకోవాల్సిన 96% ఉంది. ఇప్పుడు ఆ సైన్స్ తోటి మనం బైబిల్‌ని పోలుద్దామా? ఏమన్నా న్యాయమా మీరు చెప్పండి? అసలు సమంజసమే కదా! అంటే ఏంటి బ్రదర్, ఇప్పుడు ఆది ఉందంటే మీ దగ్గర ఆన్సర్ లేదా అనకండి. ఆది ఉందన్న దగ్గర ఆన్సర్ చాలా చక్కగా ఉంది. అందుకే ఈ ఫస్ట్ చాప్టర్ మనం ఏం చేస్తాం అంటే గనకనే చక్కగా ఒక డయాగ్రామ్ ఏసి, ఒక ఒక మంచి డయాగ్రామేటికల్‌గా చక్కగా ఒక బొమ్మ గీసి, ఆ బొమ్మలో ప్రకారంగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఏమని ఇంతకి అది 24 గంటలా? లేదంటే గనక కొన్ని కోట్ల సంవత్సరాలుందా? కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఉందా? అని మనం చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. కాబట్టి మీరు ఇదిగో ఈ ఈ బొమ్మతో చక్కగా డయాగ్రామాటికల్‌గా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసినటువంటి ఆ సబ్జెక్ట్ మీరు కావాలంటే గనక, ఇక్కడ మీరు ఆఫ్‌లైన్ జరుగుతాయి చూసారా సెషన్స్, ఆ సెషన్స్‌కి మీరు అటెండ్ అయితే నేను చెప్పగలను. దేనికంటే అది బొమ్మల్లో చూపిస్తే అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. కొంతమందికి అర్థమవుతది. అంటే అర్థం చేసుకునే తత్వం మీ దగ్గర ఉన్నా గాని, కొంతమందికి అర్థమవుతది, కొంతమందికి అర్థం కాదు. కాబట్టి నేనేం చేస్తాను ఎందుకంటే, ఇండివిడ్యుయల్‌గా ఇది చక్కగా ఒక బొమ్మలాగా, ఒక వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ వీడియో రూపంలో అంత పెద్ద సాఫ్ట్‌వేర్స్ లేదంటే గనక అంత బాగా వర్క్ చేసే మనుషులు మనకొచ్చినా, లేదంటే మన దగ్గర అంత డబ్బులున్నా చేయించే ఒకవేళ ఆ పరిస్థితులుంటే గనక నేను చక్కగా చేయిస్తాను. ఫ్యూచర్‌లో ఒక మూవీ రూపంలో తీసి మరి నేను చూపిస్తా దీని గురించి. ఇది ఎలా ఫార్మ్ అయ్యింది? ప్రకృతి ఎలా ఫార్మ్ అయింది? ఈ భూమి ఎలా ఫార్మ్ అయిందనేది నేను చక్కగా చెప్తా. కాబట్టి మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంటి ఇంతకనగానే పాయింట్ ఏంటంటే, ఈ ప్రకృతిలో నుంచి వచ్చినటువంటిది సైన్స్. సైన్స్‌తో బైబిల్ రైట్ ఆర్ రాంగ్ అని మనం టాలీ చేయటం గాదు. బైబిల్ తోటే సైన్స్‌ని టాలీ చేయాలి మనం. అలా చేయొచ్చంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. అలాంటివి ఏం చెప్పొచ్చు మనం ఇంతకి అంటే, ఇప్పుడు సైన్స్ ఏం నమ్ముతుందయ్యా అంటే, చనిపోయిన తర్వాతంట చనిపోయిన తర్వాత కాదు. సైన్స్ ఏం నమ్ముతుందంటేనండి, ఈ భూమి మీద బ్రతకగలిగినట్టుగానే ఎళ్లి మనం చంద్రమండలంలో గూడా బతకొచ్చంట. అందుకే ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు కొంతమందెళ్లి. మీకర్థమైందా? భూమి మీద ఎలాగైతే బ్రతకగలుగుతున్నామో, అదే విధంగా చంద్రమండలం మీద బతకొచ్చంట. లేదంటే గనక మార్స్ అనే గ్రహం మీద, ఇంకోటేదో గ్రహం మీద ప్రయోగాలు జేత్తన్నారు. అక్కడ నీటికి సంబంధించిన ఛాయలు కనబడుతున్నాయి. అక్కడ మనం బతకొచ్చని జెప్పేసి ప్రయత్నం జేత్తన్నారు. అట్లా ఏం లేదు. దేవుడు జెప్పేసారు. ఫ్యూచర్‌లో అయినా గాని, వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అయినా గాని, వాళ్ళ జీవితం మొత్తం నాశనం చేసుకున్న తర్వాత అయినా గాని, ఆళ్ళు చెప్పే ఒక పాయింట్ ఏంటో చెప్పనా? ఫ్యూచర్‌లో వాళ్ళు చెప్పబోయే ఒక పాయింట్ ఏంటో చెప్పనా? బైబిల్ ప్రకారంగా, బైబిల్ తెలిసినటువంటి బైబిల్ యొక్క ఆలోచన కలిగినటువంటి ఒక దైవజనుడుగా నేను చెప్పే మాటేంటంటే, సైంటిస్టుల కంటే గొప్పగా, ఎందుకంటే నేను దేవుడు చేసినటువంటి ప్రకృతిని చూసి చెప్తున్నా. సారీ. నేను దేవుడు చేసినటువంటి ఆ ప్రకృతి ద్వారా, అంటే ప్రకృతిని చేసినటువంటి దేవుడి యొక్క ఆలోచనలు చదివి నేను చెప్తున్నా. డిఫరెన్షియేషన్ మీరు గమనించాలి. ప్రకృతిని చేసినటువంటి దేవుని యొక్క ఆలోచనలతో ఉన్నటువంటి బైబిల్ చదివి నేను చెప్తున్నాను. మరి బయటోళ్ళు ఏం చెప్తున్నారయ్యా అంటే, ప్రకృతిని చూసి ఆ ప్రకృతి మీద పరిశోధన చేసి చెప్తున్నారు. నేను ఎవరి దగ్గర చెప్తున్నాను, ఎవరి దగ్గర నేర్చుకున్నా ఇంతకి ప్రకృతి దగ్గర గాదు. ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలు చూసి కాదు నేను చెప్పేది. ప్రకృతినే చేసినటువంటి మనం ఉన్నటువంటి ఈ భూమిని, మరి అలాగే ఉన్నటువంటి 3 లోకాలు ఏవైతే ఉన్నాయో, పరలోకము, భూలోకము, పాతాళ లోకం. ఈ 3 లోకాలను చేసినటువంటి దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క జ్ఞానం ఉన్నటువంటి వాక్యాన్ని చదివి నేను చెప్తున్నాను. అదేంటయ్యా అంటే, ఏలియన్స్ లేవు, అంటే గ్రహాంతర వాసులు లేరు, పక్క గ్రహాలలో ఉండగలిగే అవకాశాలు కూడా లేవు. ఎలా చెప్పొచ్చు ఇంతకీ? యోబు గ్రంథం మనం చూసామనుకోండి, 37 అధ్యాయం మనం చూస్తే దేవుడు స్పష్టంగా రాయించినటువంటి ఒక మాట మనం చూద్దాం. యోబు గ్రంథము 37వ అధ్యాయం మనం చూస్తే గనక, యోబు గ్రంథము 37 అధ్యాయం మనం చూస్తే 12వ వచనం మనం చూద్దాం. చూడండి చక్కగా ఉంది. ఆయన వలన నడిపింపబడినవై. మీరు చక్కగా అండర్‌లైన్ చేసుకోవాలి. నరులకు నివాస యోగ్యమైనటువంటి, అంటే మనుషులకి నివాసానికి యోగ్యమైనటువంటిది ఏదింతకి అంటే, భూగోళము మీద మనుషులు ఉండగలిగింది ఈ భూమి మీద మాత్రమే. దీనికి సంవత్సరాల పరిశోధనలు అవసరంలా. యోబు గ్రంథం చదువుకుంటే చాలు. ఆ యోబు గ్రంథంలో కూడా 37 అధ్యాయం చదువుకుంటే చాలు. ఆ 37 అధ్యాయాన్ని కూడా 12వ వచనం చదువుకుంటే చాలు. ఆ 12వ వచనం మొత్తం కూడా అవసరంలా. ఒక లైన్ చదువుకుంటే చాలు. మీకు అర్థమైందా? యోబు గ్రంథంలో 37 అధ్యాయంలో
12వ వచనంలో ఒక మొక్క చదువుకుంటే మనకు అర్థమైపోతుంది ఏమని, నరులకు నివాస యోగ్యమైనటువంటిది ఏదైనా ఉందంటే గనక భూమి మాత్రమే, ఇంక వేరేది ఏమి లేదు. కాబట్టి మనలను మోసం చేసేస్తున్నారు. ఏమని మోసం చేసేస్తున్నారు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేసాం, అన్ని కోట్లు ఖర్చు పెట్టేసాం, అక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి మనకి హైప్ ఇస్తారే తప్ప అక్కడ ఉండడానికి అసలు అక్కడ అవకాశమే లేదు. ఎలా చెప్తున్నారు బ్రదర్? ఎందుకంటే నేను ప్రకృతిని చూసి చెప్పట్లేదు. ప్రకృతిలో ఉన్నటువంటి చంద్రమండలం మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాళ్ళు తెచ్చుకొని, అక్కడ ఉన్నటువంటి మట్టి తెచ్చుకొని, అక్కడ ఉన్నటువంటి ఏవో శకలాలు తెచ్చుకొని, అక్కడ ఉన్నటువంటి ఏవో పార్టికల్స్ తెచ్చుకొని పరిశోధన చేసి చెప్పట్లా. ఆ చంద్రమండలం చేసినటువంటి దేవుడు చెప్తున్నారు. ఏమని, చంద్రమండలం, అలాగే బుధ గ్రహం, లేదంటే కనుక మార్సు, లేదంటే కనుక ఇంకా ఎన్ని గ్రహాలైతే ఉన్నాయి అన్ని గ్రహాలు ఉన్నటువంటి నక్షత్ర మండలంలో ఉన్నటువంటి ఎన్నో గ్యాలక్సీస్ ఉన్నటువంటి ఎన్నో కోట్లు, ట్రిలియన్స్, బిలియన్స్ ఉన్నటువంటి గ్యాలక్సీస్ ఉన్నటువంటి ఆ ప్రకృతి మొత్తం చేసినటువంటి దేవుడు చెప్తున్నారు నాకు. ఏమని, ఈ ఎంటైర్ ప్రపంచంలో ఈ ప్రకృతి మొత్తం మీద నరులు ఉండటానికి నరులు ఉండటానికి ఉన్నటువంటి ఆ నివాసానికి, నరులు ఉండటానికి యోగ్యమైనటువంటిది, అనుకూలమైనటువంటిది ఏంటిదయ్యా అంటే భూమి మాత్రమే. దేవుడు చక్కగా స్పష్టంగా తెలియజేసేసారు కాబట్టి మనం చెప్పేయచ్చు. కాబట్టి వాళ్ళు చెప్పే వాటిలో రైట్ ఆర్ రాంగ్ మనం చెప్తాం. ఏది సైంటిఫికల్ గా ఎర్రర్ అని చెప్పి చాలా చెప్పండి చూద్దాం. బైబిల్లో నుంచి ఏదైనా ఒక పాయింట్ చూద్దాం. ఇది నిరూపించబడినటువంటివి, థియరీస్ కాదు, సిద్ధాంతాలు కాదు. సిద్ధాంతాలు ఏంటి, డార్విన్స్ థియరీ 100% తప్పు. అది వాళ్ళే తప్పుని ఒప్పుకున్నారు. తర్వాత నేను చేసిన తప్పుని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. థియరీస్ కాదు, లా. ఒక లా అంగీకరించబడినటువంటి, ప్రపంచంలో ప్రతి ఒక్కరు అంగీకరించబడినటువంటి ఒక లా తీసుకొని ఆ లా ప్రకారంగా బైబిల్ తప్పని చూపించమని చెప్పండి చూద్దాం. ఇది నేను మీ దగ్గర మాత్రమే కాదు, అన్ని చోట్ల మాట్లాడతాను. ఇదే ఆడియోని ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేపిస్తా. ఇదే మ్యాటర్. అసలు ట్రాన్స్లేషన్ దగ్గర ఎందుకు, నేను బతుకున్నంత కాలం ఇదే మొక్క చెప్తా. సైన్స్ ప్రకారంగా బైబిల్ తప్పు నిరూపించడం చూద్దామని. కాబట్టి మీరు బాగా ఆలోచించాలనుకోండి, బైబిల్ అనేది సైంటిఫికల్ గా రైట్ ఆ రాంగ్ అని నిరూపించుకునేంత చిన్న స్థితిలో లేదు. సైన్స్ నే రైట్ ఆ రాంగ్ గా శాసించే స్థితిలో బైబిల్ ఉంది. కాబట్టి మనకి ఆన్సర్ తెలియనంత మాత్రాన రాంగ్ అని ఒప్పుకోవడం కాదు. ఈ ఆది కాండంలో మనకు ప్రస్తావించబడినటువంటి డేస్ అనేవి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి 24 గంటలకు సంబంధించినటువంటి డేస్ కాదు. ఎలా చెప్పొచ్చు బ్రదర్ అంటే కనుక, ఆది కాండంలో మనం చూస్తే కనుక, ఆది కాండంలో 1వ అధ్యాయం మనం చూసాం అనుకోండి. ఆది కాండము 1వ అధ్యాయం మనం చూస్తే 14వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఏమని, ఇంతకీ ఆది కాండం 1వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములు సూచించుటకు ఉండుగాకనియు భూమి మీద వెలుగుచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులే ఉండుగాకని పలికను, ఆ ప్రకారం ఆయనో. చూసారా, 2 పాయింట్లు ఇక్కడ మనం గమనించాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే 14వ వచనంలో అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకే ఉండుగాకని. అంటే కాలాన్ని సూచించటానికి ప్రారంభం ఎక్కడయ్యా అంటే ఇక్కడ. ఎన్నో దినం ఇంతకీ? 4వ దినం. 13వ వచనం మనం చూసాం అనుకోండి, అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినం ఆయన. అంటే 3వ దినం అయిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి సందర్భం. అంటే థర్డ్ డే అనేది కంప్లీటెడ్. అంటే 3 days వరకు కూడా ఈ దినాలు, కాలాలు, సంవత్సరాలు సూచించడానికి ఏమీ లేదంటే నథింగ్. ఈ భూమి ఇప్పుడు ఒక డే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామండి, ఒక రోజు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అందుకే ఒక రోజు ఎలా ఏర్పడుతున్నాయి అంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుచు, మీకు అర్థమవుతుందా, భూమి తన చుట్టూ తాను తిరుగుచు ఏం చేయాలంటే సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండాలి. అసలు సూర్యుడు చంద్రుడు ఎప్పుడు వచ్చారయ్యా, సూర్యుడు చంద్రుడు ఇదంతా ఎప్పుడు వచ్చారయ్యా అంటే మనకి 4 రోజులు మనకు కనబడుతున్నారు. అంటే మొదటి 3 రోజులు అనేవి మనం క్యాలిక్యులేట్ చేసి 24 గంటలు కాదు. మనం అనుకుంటే 24 గంటలు అనుకుంటాం, కాదు, 24 గంటలు కాదు. అవి సపరేట్ గా ఉన్నటువంటి దేవుడికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అది. కాబట్టి మనం ఈ సబ్జెక్ట్ తీసుకెళ్లి అక్కడ కనెక్ట్ చేయకూడదు అనమాట. మీకు అర్థమవుతుందా? అలాగే మీరు చూసి 14వ వచనం మనం చూసాం అనుకోండి, భూమి మీద వెలుగుచ్చుటకు. మీకు అర్థం ఎలా చెప్పొచ్చాయి అంటే, భూమి మీద వెలిగటానికి, ఆ భూమి మీద వచ్చే వెలుగు, భూమి మీద వచ్చే చీకటి, అంటే ఈ వెలుగుని చీకటిని ఆధారం చేసుకుని ఒక రోజు అని చెప్తాం మనం. మీకు అర్థం, భూమి మీద కనబడే వెలుగు అంటే ఏంటంటే పగలు, భూమి మీద కనిపించే చీకటి అంటే ఏంటంటే రాత్రి. ఈ పగలు రాత్రి కలిపితే ఒక రోజు. ఎలా చెప్తున్నాం మనం? ఎందుకంటే భూమిని ఆధారం చేసుకొని, క్షమించండి, భూమి మీద పడే వెలుగును ఆధారం చేసుకొని, ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. అంటే భూమి మీద పడే వెలుగు గాని, భూమి మీద పడే చీకటి గాని, ఇదంతా కూడా దేనికి సంబంధించిందయ్యా అంటే
భూమికి సంబంధించినటువంటి కాలాలు, దినాలు, సంవత్సరాలు ఇదంతా ఎప్పుడొచ్చింది ఇంతకీ అని మనం చూస్తే 4వ దినాన. ఎలా చెప్పొచ్చు మనకు 19వ వచనం మనం చూస్తే అస్తమయమున ఉదయమున కలుగగా 4వ దినమాయెను. అంటే 4th డేన మనం మాట్లాడుకుంటున్నటువంటి 2024, 2023, 25, 21, 1990 ఇయన్నీ ఎప్పుడొచ్చాయి ఇంతకంటే ఇదిగో 4వ దినం దగ్గర నుంచి వచ్చాయి. మరి ఈ మొదటి 3 రోజులు దేనికి సంబంధించినయి? మనం మాట్లాడుకుంటున్నటువంటి సూర్యుడు చుట్టూ భూమి తిరగడం ద్వారా వచ్చినటువంటి డేస్ కాదవి. కాబట్టి వాటి గురించి మనం డీటెయిల్‌గా మనకు కావాలంటే గనక ఈ డేస్ వేరు, ఆ డేస్ వేరు. ఇంకా బాగా చెప్పాలంటే చంద్రుడి యొక్క కాలం వేరు, భూమి యొక్క కాలం వేరు. మీకు అర్థమైందా? చంద్రుడికి కూడా ఒక కాలం ఉంటదండి. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతున్నటువంటి దానికి ఆధారం చేసుకొని ఒక కాలం ఉంటది. భూమి దాని చుట్టూ తాను తిరుగుతున్నటువంటి దానికి ఆధారం చేసుకొని ఒక కాలం ఉంటది. అలాగే ప్రతి గ్రహానికి కూడా ఒక కాలం ఉంటదండి. అది మీరు నాసా సైట్‌లో కొట్టినా మీకు అర్థమైపోద్ది. ఇంటర్నేషనల్‌గా మరి రీసెర్చ్‌లు చేసే అధికారికమైనటువంటి సంస్థ నాసా, NASA నాసా ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు చూసినా మీకు డీటెయిల్‌గా మీకు కనబడతాయి. కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి భూమికి సంబంధించిందో, చంద్రుడికి సంబంధించిందో, లేదంటే గనక సూర్యుడికి సంబంధించిందో డేస్ కాదు. మనం చూసినటువంటి మొదటి 3 రోజులు. కనుక మీరు బాగా ఆలోచించినట్లయితే ఈ మొదటి అధ్యాయంలో మనకు కనిపించే ఈ డేస్ అనేవి 24 అవర్స్‌కి సంబంధించినటువంటివి కావు. అవి దేనికి సంబంధించినవి ఇంతకనగానే మనం ప్రభు చిత్తమైతే చక్కగా డయాగ్రామాటికల్‌గా మనం చూద్దాం. 24 అవర్స్ డేస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఎంతకనగానే ఇదిగో ప్రకృతికి సంబంధించినటువంటి ఆయన చేసే టైంలో దేవుని కాలమానంలో మనం ఆలోచిస్తే, దేవుని కొలమానంలో మనం ఆలోచిస్తే, దేవుని యొక్క ఆలోచనలో మనం వెళ్లి చూస్తే గనక 4th డేనే స్టార్ట్ అయ్యాయి. మీకు అర్థమైందా? 4వ దినం నుంచి మనకి ఈ భూమికి సంబంధించినటువంటి కాలాలనేవి స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా నేను ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించండి. ఇంకా ఈ ఆదికాండానికి సంబంధించి మరి మొదటి అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఏం చేద్దాం ఇంతకీ ఒక్కొక్కటి రేపటి నుంచి మనం చూద్దాం. ఎవరు మిస్ అవ్వకండి. మిస్ అవ్వకుండా చక్కగా అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. అటెండ్ అయినట్లయితే గనుక తప్పకుండా మనం చాలా తెలుసుకోవచ్చు. కాబట్టి ఆదికాండం యొక్క ప్రాముఖ్యత, అలాగే అందులో ఉన్నటువంటి ఒక క్వెషన్‌కి మనం ఆన్సర్ చూసాము. ఇంకా కొన్ని క్వెషన్‌లు వస్తా ఉంటాయి. ఆదికాండాన్ని మోషే గారు రాశారా? ఇంకొంతమంది దావీదు గారు రాశారని చెప్తా ఉంటారు. కొంతమంది మోషే గారు రాశారని చెప్తా ఉంటారు. ఇంతకీ ఆదికాండాన్ని ఎవరు రాశారు? అలాగే ఇంకా కొన్ని ప్రశ్నలనేవి వస్తా ఉంటాయి. ఆ ప్రశ్నలన్నిటికి జవాబులు చక్కగా ప్రతి ఒక్క అధ్యాయాన్ని కూడా డీటెయిల్‌గా మనం చదువుకుంటూ వెళ్దాము. ఈ మధ్యలో ఒకవేళ మీరు కూడా చదవండి. ఈరోజు ఆదికాండంలో కొన్ని విషయాలు మనం స్టార్ట్ చేసాం గదండీ! రేపు మీరొచ్చే సమయానికి ఆదికాండం ఒకటో అధ్యాయం మీరు చదువుకొని వచ్చారనుకోండి, మీకేమన్నా ప్రశ్నలొచ్చాయనుకోండి చక్కగా నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకొని సెషన్ అంతా అయిపోయిన తర్వాత గాని, లేదంటే గనుక మనకు ప్రతి సండే క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ జరుగుతుంది. లేదంటే వీక్లీ వన్స్ క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ జరుగుతుంది కాబట్టి, అక్కడ మీరు అడిగితే నేను అక్కడైనా చెప్తాను. లేదంటే గనక మీకు వెంటనే తెలుసుకోవాలి, ఇమ్మీడియేట్‌గా తెలుసుకోవాలంటే గనక చక్కగా మరి రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళైతే గనక నా వాట్సాప్ నంబర్ ఉంది కాబట్టి మీరు నాకు వాట్సాప్ చేస్తే నేను తప్పకుండా మీకు ఆన్సర్స్ చెప్తాను. ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, అనేకమైన విషయాలను తండ్రి ధ్యానించడానికి మీరు సహాయం చేస్తున్నారు. అందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. దేవా మీ యొక్క చిత్తానికి అనుకూలంగా తండ్రి గొప్పగా ప్రభా వర్ధులతో ముందుకు సాగదన్నితను దయచేయండి. దేవా ఆదికాండాన్ని ప్రభా ధ్యానించడానికి మీరు మాలో కలగజేసినటువంటి క్రియాశక్తిని బట్టి, ఆలోచనను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రభా మీ చిత్తమైతే తండ్రి పరిపూర్ణంగా తండ్రి ఆదికాండం మొత్తాన్ని వివరించగలిగినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని దిగునుండి నేను నాకు మీరు దయచేయండి తండ్రి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సును తండ్రి మీ చిత్త ప్రకారంగా ప్రతి ఒక్కరికి తండ్రి మీరు దయచేయండి. మీ కృపలో మా తండ్రి బలపరచండి, ఆదరించండి. మీ యొక్క నామానికి తండ్రి మహిమకరంగా వెళ్ళగలిగే శక్తిని తండ్రి మా అందరికి దయచేయండి. తండ్రి మీ చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా తండ్రి ముందుకు సాగటం కృప చూపించండి. తండ్రి ప్రభా ఈ యొక్క మాటలు ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. విషయాలను తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, వారి కుటుంబాలను మాత్రం దీవించండి. దేవా ప్రతిదీ కూడా మీ చిత్తం చొప్పున జరిగించండి. తండ్రి ప్రతిదీ కూడా మీ యొక్క ఆలోచన చొప్పున జరిగించమని ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రభా ఈ బైబిల్ స్టడీని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నటువంటి వారి కుటుంబాల్లో తండ్రి ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసికమైన సమస్యలు లేకుండా మీ చిత్త ప్రకారంగా తండ్రి చక్కటి పరిష్కారాన్ని తండ్రి దయచేయమని ప్రభా ప్రతిదీ మీ కృపలో నడిపించమని తండ్రి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.